దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క సమయంలో మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మొదటిగా మనం వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధురాని పాదలకు స్తోత్రం నాయన. తండ్రి నా ప్రభావ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వరకు నాయన మేము వాక్యం ధ్యానించినట్టుండగా తండ్రి నాలో నుండి నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీవే వాక్యమై ఉన్నావు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నైనా మరి మాకందరికి కూడా నైనా వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభా. దైవమానికి స్తోత్రం స్తోత్రంలో నాయన. అయ్యా నాయన నన్ను సిలుచాటును మరుగుపరిచినైనా అందరికీ కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని అయ్యా నైనా ఈ కొద్ది మనవులు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటిదంటే ఇక మీదట మీరు పరజనులను పరదేశులునై ఉండక అంటున్నాడు. అంటే మనం ఇంతకుముందు ఏమనుకుంటుంటామంటే అంటే మామూలుగా ఆలోచన ఎవరితోని కూడా ఎవరు షేర్ చేయరు ఈ విషయం. పరలోకం అంటే ఎట్లుంటుందో ఏమో, దేవుని రాజ్యం అంటే ఎట్లుంటుందో ఏమో మనకు తెలియదు. మనం చనిపోయాక ఎక్కడ పోతామో ఏమో తెలియదు. అయితే మనకేంటంటే మన కంటి ముందు మనకి ఏది కనబడితే అదే వాస్తవం అని మనం అనుకుంటాం. అయితే చాలామంది అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు ఎవరైనా కావచ్చు, కొంతమంది వాక్యాన్ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే మరి వాళ్ళ పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకొని దేవుని కొరకు ముందుకు సాగే వారి కొరకు మాత్రమే ఈ వాక్యం వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మీరిక మీదట పరజనులను అంటే మీరు పరలోకంకు కానటువంటి ప్రజలు మీరు కారు అంటున్నాడు పౌలు. ఇక్కడ పరజనులను పరదేశులనే ఉండక, పరదేశులని ఎవరిని అంటాం మనం అంటే మన దేశానికి ఎవరన్నా వేరే దేశస్తులు ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళు పరదేశి. మనం కూడా పరదేశులం ఒక అందుకు చూస్తే. అంటే పరదేశులమో ప్రియులారని మనం పాట పాడతాం. అంటే మన దేశం ఇది కాదు అని అర్థం. అయితే మనం ఇక్కడ భూమి మీద మనం ఏమనుకుంటున్నాం, మనం పరదేశులం అని మనం అనుకుంటున్నాం. అయితే మనకు ఒక దేశం ఉన్నది. అది ఏ దేశము, అది ఎవరు ఉంటారు అక్కడ, ఎవరు అక్కడికి చేరుతారు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటుండే పరజనులను పరదేశులనే ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అయితే వీళ్ళెవరు? అయితే దేవుని ఇంటి వారు ఎవరు? పరజనులు కారంట వాళ్ళు, పరదేశులు కారంట వాళ్ళు ఎవరు? అయితే ఇక్కడ ఏమంటుండంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మరి యేసు ప్రభువే మనకు మూలరాయి అన్నమాట. బండ మీద తన ఇల్లు కట్టువాడు మరి చెక్కు చెదరకుండా ఉంటాడు అన్నమాట. పడిపోకుండా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చినా పడిపోదు. ఇసుక మీద ఒకవేళ ఇల్లు కడితే అది నశించిపోతుందని మనము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే క్రీస్తు యేసు మనకు మూలరాయి అయి ఉన్నాడు. అయితే అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ యేసు ప్రభువు మూలరాయి అన్నమాట. ఆ వాక్యము మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. దయచేసి చదివి సహాయం చేయండి.
ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఉమ్, అది పరిశోధింపబడిన రాయి, ఉమ్, అమూల్యమైన తలరాయి, ఉమ్, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఉమ్, విశ్వసించువాడు కలవరపడడు. చాలు. అయితే ఇక్కడ మరి ప్రభు ఏమంటుండంటే మనకు దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. సియోనులో పునాది రాతి వేసిండంట. అయితే దేవుడే ఆ పునాది రాసి వేసిండంట. సియోను అంటే సియోను పట్టణంలో. అయితే మరి పునాది రాయి అంటే ఈ పునాది రాయి ఎవరంటే యేసుప్రభు అనమాట. అయితే ఇక్కడ ఆ దినాలల్లా మూల తలరాయి అంటే ఒక రాయి ఉంటుండే అనమాట. ఇల్లు కట్టేటప్పుడు ఒక మూలకు రాయి పెడుతుండే అనమాట భూమి కింద. అంటే అది ఎటువంటి రాయి అంటే గోడలన్నీ దాని మీద ఆధారపడి ఆ గోడలు కట్టేవారు అనమాట. అయితే ఆ మూలరాయి చేయబట్టే ఈ బిల్డింగ్ నిలబడుతుంది అనమాట. ఆ రీతిగా వాళ్ళు కట్టేదనమాట. అయితే మరి మూలకు తలరాయి అయ్యను అని అంటే మనము అసలు ఫస్ట్ అది కట్టినప్పుడు అది కనబడదు అనమాట. కానీ దాని మీదనే మరి ఇల్లు నిలబడుతుంది అనమాట. గోడలైనా కానీ దాని కట్టడాలైనా కానీ దాని మీదనే ఇల్లు నిలబడుతుంది. అంటే మరి క్రీస్తు యేసే ఇక్కడ పునాది రాయిగా మనకు కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అంటే అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. ఆ బండ క్రీస్తే అని మనము చెప్పుకుంటాం. ఆ తర్వాత బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అయితే స్థిరమైన మనం ఎట్లుంటాము? మనము అస్థిరంగా ఉంటాం. కానీ ప్రభు ఎట్లా స్థిరమైన మూల ఏమంటుండ అక్కడ బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మరి యేసు ప్రభువే మరి పునాది రాయి అనమాట. మనకు పునాది రాయి అంటే మనము యేసు ప్రభు విషయంలో మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్తలో ఏమంటుండు? మీరు ఇల్లు కట్టినట్లయితే కట్టాలనుకున్న వాళ్ళు ఎట్లా కట్టాలా? బండ మీద మీరు ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా అది పడిపోదు. ఇసుక మీద ఇల్లు కడితే అది వెంటనే నశించిపోతుంది అని చెప్పిండు అనమాట. అంటే దాని అర్థం ఏంటిదంటే మనము మన హృదయంలో రక్షణ అనేది స్థిరంగా మన లోపల నాటబడాలి. క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపడాలన్నమాట. అంటే మన ఉద్దేశాలు, మన మనసు ఎట్లా మారిన తర్వాత మనం ఏం చేయాలి? లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన పనులు ఇవన్నీ కూడా మనం విసర్జించి మరి దేవుణ్ణే మనం మూలరాయిగా మనం చేసుకోవాలి. అంటే ఆయననే మనకు పునాది అనమాట. ఈ క్రీస్తు అనే బండ మీద మనము ఇల్లు కట్టుకోవాలన్నమాట. అప్పుడు మనము స్థిరంగా మనము ఉండగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి మందిరం అంటే ఏంటిది? ఇక్కడ మందిరం అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక దాన్ని ఏమంటారు, చర్చ్ బిల్డింగ్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ గాడ్స్ హౌస్ ఇన్ రియాలిటీ. God's house is not a building but a group of people. He lives in us and shows himself to a watching world through us. అయితే మరి చాలా సంఘాలు చర్చెస్ కట్టినారు, మందిరాలు కట్టినారు కదా. మందిరంలో ఎంతోమంది వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు, తర్వాత చర్చ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతుంటారు. మరి వాళ్ళు చర్చెస్కి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఎవరైనా కానీ. అయితే ఈ చర్చ్ అంటే ఏంటిదంటే గాడ్స్ హౌస్ అనమాట. అది దేవుని ఇల్లు, ఇది శరీర సంబంధమైనటువంటి ఇల్లు. అయితే ఈ ఇంట్లో ఎవరైతే పోయి అక్కడ ఉంటారో వాళ్ళ ద్వారా వాళ్ళకు ఏమవుతుందంట, దేవుడు ఏం చేస్తాడంటే హీ లివ్స్ ఇన్ అస్ అండ్ షోస్ హిమ్సెల్ఫ్. అంటే మనము అందరూ నాలో క్రీస్తుని చూడ అన్న వాక్యానుసారంగా మనలో క్రీస్తు ఎప్పుడైతే ఉంటాడో మనలో అందరూ క్రీస్తుని చూస్తారనమాట. ఆ మందిరంలో ఎవరైతే వెళ్తారో ఆ మందిరంలో వెళ్ళినప్పుడు దేవుణ్ణి వాళ్ళు లోపలికి చేర్చుకొని క్రీస్తు వల్లే జీవించడానికి మరి ప్రయత్నం చేస్తుంటారు, ఇమిటేట్ చేస్తుంటారు దేవుణ్ణి. అంటే అందరూ కాదు, కొందరు. అంటే మరి దేవునిలో ఎక్కువగా మరి భక్తిగా ఉండేటటువంటి బిడ్డలు అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి దేవుడు ఏమంటుండంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను, అంటే అపోస్తులు ఏం చేసిండ్రంట? పునాది రాయి వేసిండ్రంట. అపోస్తులు వేసిండ్రు, మళ్ళీ ప్రవక్తలు కూడా వేసిండ్రంట. అపోస్తులు వేసినటువంటి పునాది రాయి ఏంటిది అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇక్కడ
అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాస యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఏంటంటే, పేతురు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది? 3,000 మంది మరి మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నారు అని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తుంది. అయితే వీళ్ళు ఎట్లా ఉండేనంట? వీళ్ళు ఎట్లుండేనంట? అపోస్తుల బోధ యందు. అంటే అపోస్తుల బోధ అంటే అపోస్తులు ఎవరు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన మత్తయి సువార్త 10:2 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తదయి మారుపేరు గల లెబాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అయితే వీళ్ళందరూ ఎవరంటే అపోస్తలు అన్నమాట. అదే అపోస్తలుల బోధ అంటే ఏంటిది? మనం ఇందాక చూసుకున్నాం అపోస్తల కార్యంలో 2:41-42లో ఏమంటున్నాం? 3,000 మంది మారుమనసు పొంది రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా ఉన్నారంట? ఏం చేసినట్ట? 42వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2:42. వీరు అపోస్తలుల బోధ ఫస్ట్ ఏముండాలా? అపోస్తల బోధ ఉండాలా, సహవాసం ఉండాలా, రొట్టె విరుచుట ఉండాలా, ప్రార్థన. ఈ 4 స్తంభాలు ఉండాలన్నమాట. ఎక్కడికి నువ్వు ఏ చర్చి కన్నా వరల్డ్ ఎనీ చర్చ్, యు గో టు ఎనీ చర్చ్, అపోస్తల బోధ ఉండాలా. అపోస్తల బోధ ప్రవక్తలది, తర్వాత యేసు ప్రభు వేసినటువంటి పునాది, మనం దాని మీద మనం కట్టబడాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని రాజ్యంలో మనము చేరుతామన్నమాట. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన యొక్క ప్రజలుగా మనము ఉంటామన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి మనం చూసుకున్నాం అపోస్తలులు ఎవరు అని అంటే, మనము యేసు ప్రభు యొక్క శిష్యులు అని మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మరి మనం ఎట్లా ఉండాలంట? మన సంఘాలు ఎట్లా ఉండాలి? ఒక చర్చ్ ఎట్లా కట్టబడుతుంది అని అంటే, అది ఒక మోడర్న్ ఐడియాస్ మీద కట్టబడదు. చర్చ్ ఎట్లా కట్టబడుతుంది అంటే మోడర్న్ ఐడియాస్ మీద కట్టబడదు. ఎట్లా కట్టబడుతుంది అంటే ఆధ్యాత్మికమైనటువంటి సమాచారంతో, ఆధ్యాత్మికమైనటువంటి అలవాట్లతోటి, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలి. అయితే శరీర సంబంధమైన మందిరాలు మనం చూస్తున్నాం, ఎన్నో మందిరాలు కడుతున్నాం ఈనాడు. మరి లక్షల మంది ప్రజలు వెళ్ళి అక్కడ వాక్యం వింటా ఉన్నారు. మరి మందిరం కడుతుంటే కూడా ఒక ఆయన వరంగల్లో మరి చాలా పెద్ద మందిరం కట్టిండు, 100 కోట్ల దాకా. అక్కడ మరి దాని కాస్ట్ అని అంటుంటారు, మనకు కరెక్ట్గా తెలియదు. దాని యొక్క ఖరీదు ఎంతనో తెలియదు, ఎంత ఖర్చు అయిందో మనకు తెలియదు. అయితే చాలా పెద్ద చర్చ్ అనమాట, ఎన్నో లక్షల వేల మంది అక్కడ మరి ఆ చర్చ్లో ఉంటారు అన్నట్టుగా మరి చాలామంది వెళ్ళి దర్శిస్తుంటారు. మరి అందరం కూడా వెళ్ళి చూసినాము, అదంతా మనకు తెలిసిన విషయమే. అయితే మరి ఈనాడు పెద్ద పెద్ద సంఘాలను మనం చూస్తున్నాం, లక్షలు వేల కొలది సంఘాలను మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం ఎట్లా కట్టబడుతున్నారు? మా చర్చ ఇప్పుడు అందరు ఎందుకు పోతున్నారు? ఈ చాలామంది కనబడాలి, వాళ్ళకు మంచి స్పీకర్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, పబ్లిక్ చాలా కనబడాలి. అప్పుడు మేము పెద్ద చర్చికి వెళ్తున్నాం, చాలా గొప్ప చర్చికి పోతున్నాం అని మనకు ఒక అపోహ ఉన్నదన్నమాట. అక్కడ చర్చికి పోకుంటే వేరే చర్చికి పోవడము మనకు సప్పగా ఒప్పులేనట్టుగా మనం ఉంటాం అన్నమాట. అయితే దేవుడు కోరేది అది కాదు. దేవుడు కోరేది ఏంటిది? ముందు నేను వెళ్ళి చెప్తాను. దేవునికి స్తోత్రం. అయితే
ఇక్కడ మనము మరి ఒక మాట చూసుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఏం చేసిండంట? మనకు ఒక పట్టణం సిద్ధపరిచిండంట. ఎవరికి ఆ పట్టణం సిద్ధపరిచినాడు? ఎవరైతే మరి అపోస్తుల బోధయందు, మరి తర్వాత ఇంకా ప్రవక్తల బోధయందు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనం కట్టబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ పరిశుద్ధుల గుంపులో చేర్చబడతారని మనకు వాక్యము తేటగా సెలవిస్తుంది. నేను మంచి పెద్ద పెద్ద చర్చ్కి నేను వెళ్తున్నా, చాలా పెద్ద చర్చ్కి నేను వెళ్తున్నా, చాలా మంచి సహవాసం వెళ్తున్నా, చాలా ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, దశంభాగం ఇస్తున్నా, అందరికీ సహాయం చేస్తున్నా. ఇవన్నీ కాదు, మనకు ఏది కావాలనంటే క్రీస్తు యేసే మూలరాయి ఉండాలి. అపోస్తుల బోధయందు మరి ఇంకా ప్రవక్తలు అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము ఉండాలన్నమాట. నువ్వు ఎక్కడికన్నా పో, ఏ చర్చ్ కన్నా పో, కానీ ఈ అపోస్తుల పునాది ఏంటిది? మరి ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసము, ఇంకొకటి ఉన్నది. నాలుగు స్తంభాలు మనకు ఉన్నట్లయితే అది అపోస్తుల యొక్క పునాది అన్నమాట. మరి మనము కొన్ని సహవాసాలకు వెళ్తుంటాం, కానీ ఆ సహవాసం ఆదివారం మాత్రమే ఉంటుంది. మళ్ళీ వేరే రోజు కోడికలు ఉండవు, ఆదివారం మాత్రమే ఉంటుంది. అది కూడా ఆదివారం ఇష్టం ఉంటే పోతాం, లేదంటే లేదు. అయితే అలాంటి సహవాసాలు ఉంటే మనము మరి యేసుప్రభు ఏమన్నాడు? ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నాలో మీరు ఫలింపకపోతే మీరు కాల్చివేయబడతారు అని కూడా అక్కడ మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు దేవుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ మరి చర్చ్ అనేది ఎట్లా కట్టబడుతుంది? మోడర్న్ ఐడియాస్ మీద కట్టబడదు. ఎట్లా కట్టబడుతుంది అని అంటే మన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతుంటుంది. అయితే మరి దేవుడు ఇక్కడ మనకి ఏం సెలవిస్తున్నాడు? హెబ్రీ రాసిన పత్రిక 11:16లో ఏమంటున్నాడంటే, వారు మరి శ్రేష్టమైన, మనం ఏం కోరుకుంటాము? ఇప్పుడు శ్రేష్టమైన దేశాన్ని మనం కోరుకుంటున్నామట. మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. కానీ ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు దేవుడు ఒక దేశాన్ని సిద్ధపరిచిందనమాట. దేవునికి స్తోత్రం. ఒక పట్టణాన్ని సిద్ధపరిచిందనమాట. ఇంకొక మాట మనం చూస్తాం, అదే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవంగల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొద్ది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమంటుండు? సియోను కొండకు అంటే, సియోను కొండ అంటే మరి ఫస్ట్ పరలోకంలో పేర్లుండే అక్కడ కానాన్ దేశం అని, సియోన్ అని, తర్వాత ఇంకా అన్ని బైబిల్లో ఏవేవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ పరలోకంలో ఉండే ఫస్ట్. అయితే ఆ పరలోకం ఉన్న పేర్లే మళ్ళీ భూమి మీద దేవుడు అక్కడ మనకు పెట్టిండు అనమాట. మనమేమనుకుంటాము? ఇక్కడ భూమి మీద ఉన్నాక పరలోకంలో అక్కడ పేర్లు ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ ఫస్ట్ పరలోకం అందు ఉండే అనమాట. సియోన్ అయినా కానీ, మరి ఇంకొకటి ఏమంటారు, సియోన్ పట్టణము, ఇంకొకటి ఏంటిది యెరూషలేము పట్టణము, ఇవన్నీ కూడా ఎరికో,
ఇవన్నీ కూడా మరి పరలోకమందు ఉన్నాయన్నమాట. అయితే ఈ జీవం గల దేవుని పట్టణం ఏంటిది? పరలోక పట్టణం అన్నమాట. అయితే వేవేల కొలది దేవదూతల అంటే మనం ఎక్కడికి పోతాము? ఈ సహవాసంలో ఉన్నట్లయితే, ఈ సంఘంలో ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడినట్లయితే మనం ఎక్కడికి పోతాము అంటే ఈ పట్టణానికి పోతాం. ఇక్కడ సియోను కొండకు పోతాం మనం. జీవం గల దేవుని పట్టణం అంటది. ఇంకేంటిది? పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘము అని అంటే దాని జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటిది అంటే జ్యేష్ఠత్వం ఏంటిది? ఇప్పుడు యాకోబు ఏశావు ఉన్నాడు. అయితే ఏశావు ఏం చేస్తాడు? యాకోబుకు జ్యేష్ఠత్వం అమ్ముకుంటాడు. అయితే మరి జ్యేష్ఠుల సంఘంలో ఎవరున్నారు? ఇప్పుడు యాకోబు ఉన్నాడు అనమాట. అయితే మరి ప్రతి ఇంటికి కూడా ఒక జ్యేష్ఠ కుమారుడు ఉంటాడు. అయితే మరి యేసుప్రభు ఎవరు? జ్యేష్ఠుడు అన్నట్టు. అయితే ఆ సంఘంలో మనం ఉండడం ఏంటిదంటే జ్యేష్ఠుల సంఘం అని అక్కడ మనకు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అయితే పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠ సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన అంటే నీతిమంతుల యొద్దకు దూతల దగ్గరకును ఆ తర్వాత ఇంకొకటి ఏంటిది? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుప్రభు దగ్గరికి హేబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి బలి ఎవరిది అంటే యేసుప్రభుది అనమాట. యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే వచ్చి ఉన్నారంటే మనం చేరినము అని అర్థం. అక్కడ ఎక్కడ చేరినామంటే మనము పరలోక పట్టణంలో మనం చేరినాం. అంటే ఇది వాగ్దానం అన్నమాట. ఇంకా మనం చేరలేదు కానీ మనం చేరుతాం. ఒకవేళ మనం ఈ పాయింట్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తే మనము ఆ యొక్క జ్యేష్ఠుల సంఘంలో మనము లెక్కింపబడతామని అర్థం. మీరు అక్కడికి వస్తారు, ఈ స్థలానికి మీరు వస్తారు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఏమంటుండంటే ఇది ఒక కుటుంబంలాగా మనల్ని చూస్తున్నాడు అనమాట. ఎవరిని? మనందరినీ కూడా ఏమని చూస్తున్నాడంటే ఒక కుటుంబంలాగా మనల్ని చూస్తున్నాడు అనమాట. అయితే ఏమంటుండంటే ఇంటి వారితో దేవునికి ఒక కుటుంబం ఉన్నది, అందులో మనుషులంతా లేరు, ఆయన ఆత్మ మూలంగా పుట్టిన వారే అందులో ఉంటారు. అంటే దేవుని ఆత్మ వల్ల నా ఆత్మ లేనివాడు నావాడు కాడని అన్నాడు కనుక మరి ఆయన ఆత్మ లేనివారు ఆయన వారు కారు కనుక మరి దేవుడు ఎవరెవరిని మనం ఎన్నిక చేసుకుంటాడో మనం ఒక్కసారి చూసుకుందాము. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6:14 నుంచి 18 దాకా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగూ సెలవించుచున్నాడు. అంటే ఇక్కడ మనకు హెచ్చరికలు ఉన్నాయి. ఏమైనా హెచ్చరికలు ఉన్నాయి అంటే విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొత్తు లేదు, ఉండదు. తర్వాత వెలుగుకు చీకటికి ఏమీ పొత్తు లేదు. క్రీస్తుకు బేలియాలంటే దుష్టుడు అనమాట. క్రీస్తునకు బేలియాలతో ఏం సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడదు. అంటే చాలామంది మేము విశ్వాసులం అని చెప్పుకునేవారు ఉన్నారు, కానీ వాళ్ళు నిజంగా విశ్వాసులు కారు. వాళ్ళు ఏంటిది? నామకార్థ క్రైస్తవులుగా ఉండేవారు చాలామంది ఉన్నారు. 80% నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అయితే ఇక్కడ మరి ఏమంటుండు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. అయితే అవిశ్వాసి వేరు, విశ్వాసి వేరు. ఇప్పుడు అవిశ్వాసులకు విశ్వాసికి అస్సలు పొత్తు కుదరదు. ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ అవుతుంది అని అంటే, ఒక దాని మీద ఒక సబ్జెక్టు మీద డిస్కషన్ అవుతుంది అని అంటే, దాంట్లో విశ్వాసంతో కూడినటువంటి ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి, అవిశ్వాసంతో కూడినటువంటి ఉద్దేశాలు ఎన్నో ఉంటాయి. అయితే అవిశ్వాసులు ఏం చేస్తారంటే ఈ విశ్వాసులతోని వీళ్ళతో పెట్టుకోవద్దు, వీళ్ళంతా ఏదేదో అనుకుంటుంటారు, వీళ్ళు ఏదో ఊహించుకుంటారని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. అంటే వీళ్ళకి పొత్తు కుదరదు. ఇంకేమంటుండు మరి? దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక, మనం ఎవరమంట? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని అంటుండు ఇక్కడ.
కనుక మనం ఎవరము, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలయ్యుందురు. అయితే ఎవరినైతే దేవుడు ఎన్నిక చేసుకుంటాడో, ఎవరైతే దేవుని యొక్క మరి జ్యేష్ఠుల సంఘంలో ఉంటారో, మరి కట్టబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మందిరం, ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడి దేవుని ఆలయంగా ఉంటారో వాళ్ళకు ఇదంతా కూడా వర్తిస్తుంది అనమాట. ఏది? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ఏమంటుండు? మీరు లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, అపవిత్రమైన దానిని ముట్టకుడు అని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు అయిందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మనకు అన్ని కూడా ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానాలు చేస్తున్నాడు అనమాట. దేవుని స్తోత్రం. తర్వాత మనం ఇంకొక మాట చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? చాలు. అయితే మనకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు ఏమని? మనము దేవుని ఆలయమై ఉన్నాము. అయితే మరి ఇప్పుడు కొన్ని విషయాలల్లో చర్చ్ కట్టించేది చాలా బాగుంది. అక్కడ చర్చ్ మేము వెళ్ళి చూసినాము, చాలా బాగుంది. గోవాకు వెళ్తే అక్కడ చాలా చర్చెస్ ఉన్నాయి, ఎన్నో చర్చెస్ ఉన్నాయి. అక్కడ చర్చెస్ని చూడాలి, వెళ్ళి చర్చ్ చూడాలి అని అంటారు. ఎక్కడ పోయినా కానీ, మరి ఏ దేశం పోయినా, ఏ పట్టణం పోయినా మా చర్చ్ చాలా బాగుంది. ఇప్పుడు మెదక్ చర్చ్ ఉన్నది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మెదక్ చర్చ్ చాలా బాగుంది, చాలా బాగుంది. నేను కూడా చెప్తాను, కాదంటలేను. మరి ఆ కాలంలో వాళ్ళు కట్టించిండ్రు, అది ఎంతో దేవునికి మహిమ, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు అది దాన్ని ఎట్లా చేసేసారు అంటే ఒక పూజ చేసినట్టు చేస్తుంటారు. అక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు, ఇంకా అగరబత్తులు పెడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు అక్కడ. అది యేసుప్రభు ఎక్కడ పోయిండో ఏమో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక యాత్రలో పోతారు కదా, ఏదో పిల్గ్రిమ్స్కి పోతారు కదా, అట్లాంటి పిల్గ్రిమ్ అయిపోయింది అది. ఏది? మెదక్ చర్చ్. చాలా చర్చెస్ కూడా అట్లనే. ఇప్పుడు క్యాథలిక్ చర్చెస్ చూస్తున్నాం మనం. అక్కడ ఏం చేస్తారు? ఏదో ఒక కోరిక కోరుకొని అక్కడ మాకు చేస్తే మేము ఇట్లా చేస్తామని అట్లా ఒప్పుకుంటారు అనమాట. అట్లాంటివన్నీ అది చర్చెస్ అని అంటే ఆ చర్చ్ చూస్తే అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది అంటే దేవుని చూసినట్టే చేస్తారు వాళ్ళు. అసలు చర్చ్ ఎక్కడున్నది? నీ లోపటనే ఉన్నది, అది మన లోపటనే ఉంటుంది అది. కానీ మనము మనుషుల యొక్క కట్టడం చూసి దాన్ని మనము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. అది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అది కూడా నేను వాక్యము చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఇంకా 6వ అధ్యాయం 19వ వచనం. అదే 1 కొరింథీ 6వ అధ్యాయం 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచును. దేవుని స్తోత్రం. ఏమంటుడు? మీ దేహము దేవుని వలన అనుగ్రహం. మనకు ఈ శరీరం ఎట్లొచ్చింది? పుట్టంగానే బాబు అంతే ఉంటాడా? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెద్దగా అయితేనే ఉంటాడు. పెద్దగా అయినా కొద్ది శరీరం వస్తుంది. ఆ శరీరం ఎవరు ఇచ్చిండ్రు మనకు? దేహం ఎవరు ఇచ్చిండ్రు మనకు? దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డది. మీలో ఉన్న, కాబట్టి అదేంటిదంట? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అయినదని మీరు ఎరగరా అని అంటాడు. మన దేహము దేవుని ఆలయం ఉన్నదని మనం ఎరగమా అంటాడు. దేవుడు అడుగుతున్నాడు అనమాట. మీరు మీ సొత్తు గారు. మనం ఏమనుకుంటాము? చాలా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండు. ఇప్పుడు ఈ దినాలలో చాలామంది మరి ఉరేసుకొని చనిపోతున్నారు, కాల్చుకొని చనిపోతున్నారు, తర్వాత యాక్సిడెంట్లో చనిపోతున్నారు, లేకుంటే చంపేస్తున్నారు. భర్త భార్యను చంపుతున్నారు, భార్య భర్తను చంపుతున్నారు, మళ్ళీ పిల్లల్ని చంపేస్తున్నారు. సావు అంటే లెక్క లేకుండా అయిపోయింది ఈ దినాలల్లో. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మరి మీరు మీ సొత్తు కారంటుడు. ఎవరైతే రక్షణ పొందినరో వాళ్ళు ఎవరనంటే విలువ పెట్టి కొనబడిన వారు. అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు యేసయ్య. మీరు మీ సొత్తు కారు అంటే మన శరీరం విషయంలో మనం ఇష్టానుసారంగా డిసైడ్ చేయడానికి లేదు. దేవుడు ఏవైతే నియమాలు పెట్టిండో వాక్యంలో అది మనం పాటించాలా.
మనము కొన్ని అకేజన్స్ రాగానే మనం ఆ పాటించాల్సిన పద్ధతులు అన్నీ కూడా మనం మర్చిపోతాం. మనం లోకంలో కలిసిపోయే ఇది కూడా చాలాసార్లు మరి నేను కూడా గమనిస్తున్నా. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఏమంటుండు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అంటున్నా అనమాట. తర్వాత మళ్ళీ ఎఫెసీ రాసిన పత్రిక 2:20 చూద్దాం ఒకసారి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా ఎఫెసీ రాసిన పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నాం 12 మంది శిష్యులు ఎవరంటే రాయబారులమని మనము చూసుకున్నాం అనమాట. చూడండి, అదే 1 కొరింథీ 12:28 చూడండి. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. అదియోగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. అయితే ఇక్కడ మరి పౌలు మనకి ఏమంటే వర్ణిస్తున్నాడు అనమాట. సంఘంలో ఎంతమంది ఉంటారు అనేది మనకు చెప్తున్నాడు అనమాట. దేవుని సంఘంలో మరి అపోస్తులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, బోధకులు ఉంటారు. మరి అపోస్తులు అంటే పంపబడిన వారు, ప్రవక్తలు అని అంటే దేవుడు నిర్ణయించినటువంటి మరి ఇర్మియా లాంటి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త, ఏలియా లాంటి ప్రవక్తలు అనమాట. తర్వాత ఇంకా బోధకులుగా కొందరిని చేస్తాడు దేవుడు, అద్భుతం చేసేవాళ్ళు కొంతమంది, మరి స్వస్థత వరం ఉన్న వాళ్ళను, మరి ప్రవచన వరం ఉన్న వాళ్ళను, తర్వాత భాషలు మాట్లాడే వాళ్ళను. అయితే మరి అందరూ ఒకే పని చేసినట్టుగా ఉండదు ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, భాషలు మాట్లాడతారు, కొంతమంది స్వస్థత వరం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రవచన వరం ఉన్న వాళ్ళు ఉంటారు. అందరు అపోస్తులు కారు, అందరు ప్రవక్తలు కారు. అయితే వీళ్ళందరూ కూడుకున్నటువంటిదే సంఘం అన్నమాట. అది దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరంగా ఇది కట్టబడుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే మరి ఇంకా ఏమంటాడు ఆఖరికి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించడం. అంటే కృపావరములలో ఏది శ్రేష్టమైంది మనం అపేక్షించాలంట. అందులో ఏది శ్రేష్టమైంది అంటే మరి దాన్ని ఆలోచన చేయాలి మనం. ఏది శ్రేష్టమైందో అది మనం ఆలోచన చేయాలి. తర్వాత ఇదిగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. దేవుని స్తోత్రం. ఇంకా మనం ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 2:21 అది మనం ఇందాక చదువుకున్నాము. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ ప్రతి కట్టడం అని అంటే మరి ఇంకొక దగ్గర మనం 1 పేతురు పత్రిక చూడండి అన్నమాట. 1 పేతురు పత్రిక 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. చాలు. అయితే ఇక్కడ నేను ఏం పాయింట్ చెప్తున్నానంటే, ఎఫెసీ రాసిన పత్రిక ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం. అంటే ఇక్కడ ఏమనున్నది అంటే యేసుక్రీస్తు దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన, మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అని అంటే ప్రార్థన చేయడం. అప్పుడు పాతకాలం అప్పుడు ఏం చేసిండ్రంటే బలులు అర్పించారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అంటే దేవుణ్ణి మనం ప్రార్థన చేయడం, మనము దేవుని సన్నిధానంలో మన పాపాలు ఒప్పుకోవడం, అది బలులు అర్పించడం. ఇంకేమంటుండు,
పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవ రాళ్ళ వలె. అంటే రాళ్ళు, మనం రాళ్ళమంట. రాళ్ళు అంటే ఏంటిది? గట్టితనం అనమాట, గట్టిది. రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మనం ఎట్లా కట్టబడుతున్నాం అంటే, ఇప్పుడు ఏదన్నా మనం చూసినట్లయితే రాయితో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కట్టిండ్రు, తెల్ల రాయితో కట్టిండ్రు. అది వన్ ఆఫ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. అయితే అలాంటి రాళ్ళ వలె మనము ఎట్లా ఉంటామంటే, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మందిరం కట్టబడాలంటే మనం రాళ్ళ వలె ఉన్నామంట. ఎప్పుడు? దేవుడు నియమించినటువంటి ఇవన్నీ కూడా మనం పద్ధతులు పాటించినప్పుడు రాళ్ళ వలె మనం ఉంటాం. నిజంగా రాళ్ళలాగా కాదు మనం ఉండేది. అయితే మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఇంకేమంటుండు? అంతేనా? ఆయన విశ్వాసం ఏమాత్రం సిగ్గుపడాడు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సియోన్లో స్థాపించుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడాడు. తర్వాత ఇక్కడ అయితే మనం ఏమవుతుందంటే, ఇక్కడ 21వ వచనంలో ప్రతి కట్టడం అంటే, ఇప్పుడు మనం చూసుకున్నాం, మనము సజీవమైన రాళ్ళ వల్లే మనం ఉంటామంట. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవుటకు వృద్ధి. పరిశుద్ధమైన దేవాలయం అవుటకు అంటే పరిశుద్ధమైనటువంటి మందిరం అగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే రోజుకు విశ్వాసులు యాడ్ అవుతూ ఉంటారు. సువార్త సేవ జరుగుతుంది కదా, వరల్డ్ అంతా కూడా సువార్త సేవ జరుగుతుంది. మరి టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మరి కరపత్రాల ద్వారా, జైల్ మినిస్ట్రీ, మళ్ళీ తర్వాత హాస్పిటల్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఇవన్నీ మినిస్ట్రీస్ ద్వారా ఏమవుతుంది? ప్రతిరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మరి మందిరానికి యాడ్ అవుతా ఉన్నారు అనమాట. అదేం మందిరము? ఆయనలో మీరు ఆత్మమూలంగా దేవుని నివాస స్థలమైన ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే మరి మనము ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధ మందిరము కట్టబడుతున్నది. ఎట్లా కట్టబడుతుంది అంటే, అది పూర్తిగా కట్టి అయిపోయింది అని అననికి లేదు. ఇప్పుడు ఎన్నో చర్చెస్ కట్టి పూర్తి చేసేస్తున్నారు కదా, పెద్ద పెద్ద చర్చెస్ కట్టి క్లోజ్ అయిపోయింది. అది ఎంతోమంది వెళ్తారు, ఆరాధన చేస్తారు, బయటకు వస్తారు. కానీ ఈ మందిరం ఎట్లాంటి మందిరం అంటే ఆయన రాకడ వరకు కట్టబడుతూనే ఉంటుంది అన్నమాట. ఆయన రాకడ వరకు. అది దానికి ఇక ఈ ఆ మాట మనం చూసుకుందాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అంటే వృద్ధి పొందుతున్నదంటే దాని అర్థం ఏంటిదంటే, డే బై డే మన సోల్స్ అన్నీ యాడ్ అవుతా ఉన్నాయి అన్నమాట. యాడ్ అయ్యి ఏమవుతుంది? ఆ యొక్క మరి మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుతుంది అన్నమాట. అయితే మనం ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడడానికి మనం ప్రయాసపడాలి, మనం ఆశపడాలి. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి మందిరాలు కట్టుకోవాలనేది ఆశ. మరి చాలామంది ఏం చేస్తారు? డొనేషన్స్ కలెక్ట్ చేసి చర్చ్ కట్టాలని. అది కరెక్ట్ కాదు. దేవుని పని మనం చేయాలన్నప్పుడు దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా డబ్బులు సహాయం చేస్తాడు. మనం ఇతరులను అడగాల్సిన అవసరము లేదు. అయితే ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడాలి. అయితే మనము ప్రతిరోజు కూడా మనం కట్టబడుతున్నాం. ఇంకా వేరే వాళ్ళు కూడా యాడ్ అయ్యి వాళ్ళు కూడా మరి ఎక్కువ అవుతున్నారు అనమాట. ఆ యొక్క మందిరం ఏమవుతుంది? పెద్దగా కట్టబడుతుంది. అయితే దేవుడు ఇక్కడ ఏ మందిరంలో ఉంటాడంట? చూడండి ఒక మాట, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 24. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. అది ఇంకా ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. అయితే ఇక్కడ ఏమంటుంది? నేను చెప్తానండి, దేవుడు వాక్యం చెప్తుంది. మనుషుల యొక్క హస్తకృత్యములలో దేవుడు ఉన్నాడంట. ఈ మందిరం ఇంత బాగా కట్టిండ్రు, ఆ మందిరం అంత మందిరం.
బాగా కట్టిండ్రు అని అంటే అది దేవునికి విరుద్ధమైనటువంటి మాట. ఆ మందిరాలు ఎందుకు కడుతున్నారంటే అందరు పబ్లిక్ వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రమే. కానీ అసలైన ఆలయాలు మన లోపటనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదన్నమాట. అది మనం మర్చిపోయి మన దేహము దేవునికి ఆలయంగా మనం చేసుకునే బదులు వేరే ఆలయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే కల్వరి టెంపుల్ పోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇక్కడ పోతున్నాయి, అక్కడ పోతున్నావు, ఎక్కడికన్నా పో, కానీ నువ్వు దేవుని యొక్క మరి సజీవ రాళ్ళ వల్లే నువ్వు కట్టబడుచున్నావా? మరి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన మందిరంలాగా నువ్వు కట్టబడుతున్నావా? దేవుని యొక్క ప్రజలలో నువ్వు లెక్కింపబడుతున్నావా? దేవుడు మరి నేను మరి ఒక పట్టణం నీకు కేటాయించిండు, అందులో ఆ ప్రజలలో నువ్వు ఉన్నావా అనేది చాలా ముఖ్యమైనది అనమాట. నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పోతున్నావు, మరి అపోస్తుల బోధ యందు నువ్వు ఉన్నావా? మరి ఎవరేది చెప్తే అది నమ్ముతున్నావా? వాక్యము మనకు అథెంటిక్. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఇంకా ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలు. అయితే ఏమంటుండే ఇక్కడ, దేవుని నివాసము మనుషులతో ఉన్నదంట, ఆయన వారితో కాపురం ఉంటాడంట. కాబట్టి మనకి ఇక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్న వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. మరి ఈ కొద్ది వాక్యం దేవుడు మన ఆత్మ నిమిత్తమై దీవించిన కాక ఒక పాట పాడి నేను ముగిస్తాను. ఒకటే వర్స్ పాడతాను. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను మూలరాయిగా నా యేసు నిలిచియుండగా, సియోను మూలరాయిగా నా యేసు నిలిచియుండగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను, యేసుపై కట్టబడుచున్నాను. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడు మహాగణుడు తండ్రి, దైవమా నాయన, ఇంతవరకు నాయన ప్రభా నన్ను నిశలో చాటం మరుగుపరిచి నాయన మరి కావాల్సినటువంటి మరి నాయన మంచి సందేశం నాయన మీరు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రం నాయన. మరి మేము నాయన ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి అయా నాయన ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటకు మీరు మాకు సహాయం చేయండి. సజీవరాలుగా మేము ఉండేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నాయన విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలింపచేయండి నాయన. విన్న ప్రతి బిడ్డలో మీ కార్యం జరిగించమని నాయన తిరిగి మరొకసారి మేము ఈ రీతిగా కలుసుకొని నేను స్తుతించే భాగ్యం దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసైన నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.